హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత అదేవిధంగా ఈబీసీ నేస్తం ఈ రెండు పథకాలకి సంబంధించి డబ్బులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. కానీ చాలా వరకు ఇంకా వారి ఖాతాల్లో జమ కాలేదని చెప్పేసి ప్రజలు తిరుగుతూ ఉన్నారు. సో దీనికి కారణం కూడా ఉందండి. మనకి దాదాపు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత స్కీమ్ ఒక్కదానికే మనకి దాదాపు 5,000 చిల్లర కోట్లు ఖర్చు అయినాయండి. సో మనకి ప్రభుత్వం విడుదల చేసింది మాత్రం ఇంతవరకు 1,500 కోట్లు మాత్రమే విడుదల చేశారు. సో మిగిలిన అమౌంట్ విడతల వారీగా విడుదల చేయాల్సి ఉంది, కానీ ఇంకా విడుదల కాలేదు. కాబట్టి మనకి 18వ తేదీ ఈ ఏదైతే రిలీజ్ చేశారో వారికి 19వ తేదీన అకౌంట్లలో జమ కావడం జరిగింది. తిరిగి ఆ 19 తర్వాత మిగతా అమౌంట్ జమ చేయనందువలన ఇంకా వారి ఖాతాల్లో జమ కాలేదు. కాబట్టి త్వరలోనే ఆ యొక్క మిగిలిన అమౌంట్ కూడా విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కంగారు పడొద్దండి, కొంచెం లేట్ అయినప్పటికీ పడే అవకాశం ఉంది. చాలామంది ఏంటంటే 2-3 రోజులు అన్నారు, ఇంకా అసలు పడలేదు అని చెప్పి చాలా వరకు తిరుగుతూనే ఉన్నారు. దయచేసి ప్రజలెవరు కంగారు పడొద్దండి, పడిన వాళ్ళకి పడతాయి, పడని వాళ్ళకి కూడా మిగతా పడే అవకాశం ఉంది. కాకపోతే మీరు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా అనే విషయం మాత్రం ఒక్కసారి మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సచివాలయం దగ్గరికి వెళ్ళేసి ఒకసారి క్లారిఫికేషన్ తీసుకోండి. అంతేకాని డబ్బులు పడవు అని చెప్పేసి చాలామంది అపోహలో ఉన్నారండి. దయచేసి అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దు. ఖచ్చితంగా స్కీము రిలీజ్ చేసేసారు, కొంతమందికి పడ్డాయి కాబట్టి మిగిలిన వారికి కూడా ఖచ్చితంగా పడతాయి. కొంచెం వెనక ముందు పడొచ్చేమో కానీ ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు అనేవి పడతాయండి. సో దీని గురించి ఒక క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకి కామెంట్స్లో కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు, 2-3 రోజుల్లో పడతాయన్నారండి, వారం అయిపోయింది ఇంకా పడలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో వాస్తవం అయితే ఇదండి, మనకి ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సినటువంటి మొత్తం అమౌంట్ ఇంకా రిలీజ్ కాలేదు. కొంత మొత్తంలో మాత్రమే మనకి రిలీజ్ అయింది. మిగతా అమౌంట్ రిలీజ్ అయిన వెంటనే మిగతా వారికి కూడాను వారి ఖాతాల్లో ఈ యొక్క డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈబీసీ నేస్తం తీసుకుంటే ఈబీసీ నేస్తానికి కూడా కొంతమంది వరకే డబ్బులు పడ్డాయండి, మిగతా వారికి కూడా ఇంకా పడలేదు. కాబట్టి ఈ యొక్క రెండు పథకాలకి సంబంధించి ఏదైతే చేయూత 18,750 ఉందో, అదేవిధంగా ఈబీసీ నేస్తం 15,000 రూపాయలు ఉందో, సో ఈ రెండు పథకాలకి సంబంధించినటువంటి డబ్బులు కూడాను మిగిలిన వారందరికీ కూడాను త్వరలోనే మీ ఖాతాలో జమ అవుతాయి. మీరు ఎలాంటి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదండి. థ్యాంక్ యూ.